జై శ్రీరామ్ అందరికీ. ఈరోజైతే మా చెరువుగడ్డకు వచ్చినాం. ఇక్కడైతే మా ఊరి గ్రామస్తులు అయితే చెర్రగడ్డలు అయితే తీస్తున్నారు. అయితే ఏమంటారు బోడగడ్డలు అంటారు కదా, బోడగడ్డలు అయితే తీస్తున్నారు. అవి చెర్రలు ఎట్లా తీస్తారు, అవి దేనికి పని చేస్తే ఎన్ని సంవత్సరాలు తింటారని చెప్పేసి మనం అయితే అడిగి తెలుసుకుందాం. మా పెద్దలు మా ముత్తాతల కాడికై ఇది ఇంటారు గడ్డలు. ఏం గడ్డలు అంటారు? పాండవ గడ్డలు అంటారు. పాండవ గడ్డలు అంటారు. బోడగడ్డలు. బోడగడ్డలని తీసుకొని ఉడకబెట్టుకొని తింటాం. తింటే కొంచెం మాకు మంచిదే. ఇది మంచిగా పిండి పిండి మంచిగా ఉంటది. చిన్న పిల్లగాళ్ళ కాడికై ఇది తింటారు. అంటే కూర అనుకోవచ్చు. కూర అనుకోని ఈ గడ్డలు ఇంట్లో ఇట్లా వెళ్తాయని చెప్పేసి మీకు చెప్పారు తింటారని. వెనకాల మా పెద్దలే ఈ బోడగడ్డలు చెర్రు ఉంటాయి, అవి తింటే మంచిది అని చెప్పి మేము వాళ్ళతోటి పోయి తీసుకొని తినేది. ఎట్లా ఏర్పాటు చేస్తారు గడ్డల్ని? ఎట్లా ఏర్పాటు చేస్తారంటే అందులో చెట్లు ఉంటాయి. అల్లిగడ్డలు అంటే అవి తవ్వుడు. ఇవేమో ఇట్లా పొడుచుకుంటా కొంతమంది మేము పొడుతాము, కొంతమంది చెట్టు మీద ఆకును పట్టుకొని ఇట్లా లోపలికి పోయి దాంతో అది పడుతుంది. పడవలే దాన్ని తీసుకుంటాం. పొక్కలు పొక్కలనే ఉంటది. ఈ గడ్డ మంచిగా ఏర్లు ఏర్లు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మనంగా మందుల కూడ తిన్నట్టు, అందుకే ఇవి కూడా ఊరుతలేవు. ఆ సత్యం పోయింది మనసులేది. ఇన్నొద్దుల సత్యం మీద ఈ గడ్డలు ఒక్కొక్క గడ్డ గితగింత ఉండేది. అటువంటి గడ్డలు ఇప్పుడు ఇవి తక్కువ అయినాయి. మనం మంది పంటలు ఎట్లా అయినాయో మనం మనసులో తిన్నాక సత్యం అయిపోయినట్టు అయిపోయింది. అట్లా ఈ గడ్డలు కూడా ఊరుతలేవు. ఇంత ముందు ఒక్కొక్క గడ్డ గితగింత గడ్డ పోయి ఉడకబెట్టుకొని తింటే మంచిగా తీయగా మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ రుచి కూడా పోయింది కొంతవరకు. మనం చేయబట్టి మన మనసులో చేయబట్టి మందులు వాడినందుకు మనం పైన మందులు వేసినందుకు ఆ శరీరం నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చిన వారాన్నో ఏమో అందుకోసం ఈ గడ్డలు కూడా ఊరకుంటాయి. నాలుగు ఒక్కొక్క గడ్డ గింత, ఒక్క గడ్డ గింత బుక్క అసలు పావు బుక్క అయితే లేదు. ఒక్కొక్కడి కింద 4-5 బుక్కలు వేసుకుంటాం. ఒక్కొక్కటి 4-5 బుక్కలు తినేది, ఒక్క బుక్క సరిగా అయితే లేదు. తింటే మంచి ఆరోగ్యం మంచిగా ఉంటది. ఈ మందుల పంట కాదు కదా, సత్య పంట నీళ్ళాలు ఉంటది. అది మనకు నీళ్ళల్లో అయితే ఓ పంట మురిగిపోతుంది. వర్షాలు పడ్డప్పుడే మురిగిపోతుంది. ఇది అసొంటిది ఎల్లకాలం నీళ్ళనే ఉంటది గడ్డ. ఎండాకాలం నీళ్ళనే ఉంటది కాబట్టి సత్య పంట మేము తీసుకుంటాం, ఉడకబెట్టుకొని తింటాం. మంచిగా ఉంటాయి. ఇంకా వేరే గడ్డలు ఉంటాయి కదా, అవి తవుడు దేవనగడ్డ తవ్వారదండి. అవి ఎప్పుడు తవ్వుకుంటారు? అవి నీళ్ళని పిక్కాలే, కొంచెం మట్టి మనకు అంటకుండా అయినాడు. అది కూడా చెట్టు తయారవుతుంది. ఆ చెట్టును పట్టుకొని తవ్వుకుంటా పోతాం. అవి అయితే ఒక్కొక్క గింత లోతు, అంత లోతు వరుస తవ్వుకుంటా పోతే మంచిగా ఇంత పొడుగు ఇంత గడ్డ దొడ్డు గడ్డు కూర వేసుకునేది. దాన్ని కూర కూడా వేసుకొని తినేది. అది దేనికి పని చేస్తే తెలుసా మీకు? దాని మోకాలప్పుడు బాగా పని చేస్తుంది. అంతేనా స్వామి? జై శ్రీరామ్. ఓకే స్వామి, చూసిరు కదా స్వామి మన పంటలు, మన గిరిజన పంటలు ఎట్లా దొరకబడతారు స్వామి? చేపలు దొరకబడతారా, గడ్డలు దొరకబడతారా? ఏ స్వామి రాజీవ్ స్వామి దొరికేంత మాత్రం బయట చూపించు. చెప్పుడేమో చూపించరు. జై శ్రీరామ్. అయ్యో గడ్డలు పోయినాయి స్వామి. అటే నాన్న అయ్యో ఆ దేవుడు అన్యనా నీకు బొచ్చల గడ్డ దొరికిపోతారు. ఇవాళ డబ్బా నింపుతారు పట్టరు. ఆకుతో పోతే దొరుకుతాయా స్వామి? దొరుకుతాయి. చిన్నగా ఉంటాయా?
దొరికిందా? పిల్ల గడ్డలు చిన్నగా ఉన్నాయి. డైరెక్ట్ ఉడకబెట్టడేనా అయ్యా? చూడండి సార్, చెప్పచ్చు కదా సామె కథ. చెప్పండి సామె, ఏంటి సామె? గడ్డలు. ఏం గడ్డలు సామె? బోడగడ్డలు. బోడగడ్డలు అవి ఏం చేస్తారు సామె? తింటారు. ఎట్లా? ఉడకబెట్టుకొని తింటారా? మీకు ఇది తింటారా అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఏమో అందరికి తెలిసే. అందరికి తెలుసా? చిన్నప్పటి నుంచి చెరువుకి వచ్చి గడ్డలు ఏరుకొని తినేదా? అవి దేనికి పని చేస్తాయి మరి? దేనికైనా పని చేస్తాయి. ఇక గడ్డ అన్నట్టు. అరే దీని పలానా దానికి పని చేస్తే అని తెలియదు సామె? అట్లా తెలియదు. అలాంటి అని పని చేయని గడ్డ గడ్డ అయితే తింటాం. ఇప్పుడు మరి చెర్ర ఎట్లా దొరుకుతాయి ఎప్పుడు? ఇగో ఇట్లా నీళ్ళల్లో పొడుచుకుంటూ పోతే ఇట్లా కన్నం పడుతుంది. అందులో చేసి తీయాలి. పొడుచుకుంటూ కన్నం పడుతుందా? అంటే ఈ గడ్డ దేంతో ఏ అది తామరదా లేకపోతే అల్లి? తామరది కాదు, అల్లిది. అల్లి గడ్డలు అది. అల్లి దాంతో తయారైతుంది. ఆకును కూడా ఎత్తుకుంటా పోతే ఆకును కూడా దొరుకుతాయి కదా సామె? ఇది ఆకు పట్టే తీసినాం. అంతేనా సామె? బాగానే దొరికినాయి అయితే. ఇప్పుడు కూర కూడా వండుకోవచ్చు వీటిని? ఈ కూర అనుకునేటి కాదు, దేవరగడ్డలు కూర. దామరగడ్డలు అవి దామరతో తవ్వకుండా పోతే దొరుకుతాయి. వీటిని పెడితే మళ్ళీ చెట్లు అవుతాయా సామె? అయితే కానీ మళ్ళీ ఇంకో గడ్డ పని చేయదు ఇది. పువ్వులు పూస్తాయా? పూలు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. ఎందుకంటే మా గిరిజనుల ఆహారం చాలామంది ఇలాంటి దుంపలు తినే పాతకాలంలో చాలామంది స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ ఏం లేదు. సో మొత్తం ఫెర్టిలైజర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చెరువులలో కూడా చాలామంది మందుల కోసం అని చెప్పేసి అది కొట్టుకున్న డబ్బాలలో పడేసరికి చెరువు కూడా కలుషితం అయిపోతుంది. సో అందులో భాగంగా కొన్ని ఆర్గానిక్గా ఈ గడ్డలు, ఈ దుంపలు ఇలాంటివి మాత్రమే ఆ చెరువులో 2-3 రకాల గడ్డలు దొరుకుతాయి, అవి తీసుకుంటారు. మళ్ళీ అడవులకి వెళ్తే అడవులలో గడ్డలు తీసుకొచ్చుకొని కూడా తింటారు ఈ గిరిజనులు. అలాగే మేము కూడా తింటాము. మా విలేజ్లో మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మేము కూడా తింటాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి స్వామి. జై శ్రీరామ్.